నమస్తే. 2 రోజులుగా ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ పైన తెలుగుదేశం పార్టీ మీడియా ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆయనకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఆయన పైన ఆయన టార్గెటెడ్‌గా విమర్శలు చేస్తున్నారు. ఆయన పైన వ్యక్తిగతమైన దాడి కూడా చేస్తూ వస్తున్నారు. నిజానికి దీనికి రీజన్ ఏంటో తెలీదు నాకు. ఎందుకు ఆయన పైన ఆయన సడెన్‌గా టార్గెట్ అయ్యాడు మాడభూషి శ్రీధర్ గారు. ఆయన్నెందుకు టార్గెట్ చేశారు అర్థం కాలేదు. ఆ తర్వాత చూస్తే ఆయన మావిగన్‌కి మద్దతుగా అమరావతిలో జరుగుతున్న ఖర్చులకు సంబంధించి ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ చాలా మందికి కోపం తెప్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో మేము అనుకున్నదే జరగాలి. మాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం మేము వాళ్ళపైన దాడి చేస్తాం. బూతులు దాడి చేస్తాం. సోషల్ మీడియాలో వాళ్ళకి వ్యతిరేకంగా ట్రోల్ చేస్తాం అనే ఒక సైకో బ్యాచ్ ఉంది. అటువంటి సైకో బ్యాచ్ ప్రచారమే అటువంటి సైకో బ్యాచ్ చేస్తున్న వ్యవహారం ఇదంతా అనిపించింది. ఇంతకీ అసలు మాడభూషి శ్రీధర్ ఏం మాట్లాడారు? ఏం రాశారు? కొంచెం ఓపికగా వినండి. ఆయన రాసిన ఆర్టికల్ నేను జస్ట్ చదివి వినిపిస్తా చాలా తొందరగా. ఎందుకంటే చాలా మందికి ఆయన్ని తిడుతున్నారు. ఆయన పైన ట్రోల్స్ అవుతున్నాయని తెలుసు కానీ ఏంటి ఆర్టికల్ తెలీదు. ఆయన రాసిన ఆర్టికల్‌కి సంబంధించిన టైటిల్ ఏంటంటే 'స్వర్ణాంధ్రానికి స్వతంత్రం' అని టైటిల్‌తో శూన్యం నుంచి గారడి వీరుడు రాజధానిని పుట్టించవచ్చు అన్నట్లుగా అమరావతి అనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కథ తెలంగాణ నుంచి విడిపోయిన తరువాత ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్‌కు నిర్దిష్టమైన రాజధాని లేకపోతే అది శాపమా లేకపోతే చేవలేని తనమా? ప్రభుత్వ పరిపాలనా కేంద్రాలన్నీ ఒకే చోట నిర్మించడం తప్పు అని కృష్ణన్ కమిటీ చెబితే అది పనికిరాదు, వికేంద్రీకరణ వద్దు, ప్రతి చోట కేంద్రీకరణే కావాలి, దాని ద్వారా రియల్ ఎస్టేట్ దుకాణాలు తెరవాలి అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుంది అనేది ఆయన అభిప్రాయంగా ఉంది. దాంతోపాటు మన భారత రాజ్యాంగం ప్రకారం ఆయా రాష్ట్రాలు పార్లమెంటు ఆమోదం మేరకు ఏర్పడతాయి. రాష్ట్ర ప్రభుత్వం తన పాలనలో భాగంగా రాజధాని ఏర్పాటు చేసుకుంటుంది. హైదరాబాద్ తరతరాలు శతాబ్దాల క్రమంలో రాజధానిగా నిలబడింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ కథ వేరు. ఒక బలీయమైన ప్రభుత్వం ఉంటే ఒక జీవో ద్వారా రాజధాని ఏదో నిర్ణయించవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఒకటి కన్నా ఎక్కువ రాజధానులు ఉన్న విషయం తెలిసిందే. 2 రాష్ట్రాలకు ఉమ్మడిగా ఒకే రాజధాని ఉండడం కూడా మనకు తెలుసు. 2014లో ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడితే 2026లో పార్లమెంట్లో అమరావతిని రాజధాని అని చెబుతూ చట్టం చేసిందంటే ఇంతకన్నా విషాదం ఇంకేమైనా ఉంటుందా? శాసనసభలో అమరావతిని రాజధానిగా పేర్కొంటూ ఆమోదించిన తీర్మానాన్ని శాసన మండలిలో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఎక్కడో ఢిల్లీలో ఉన్న పార్లమెంటుకు పంపే ముందు ఏపీ శాసన వ్యవస్థలో భాగమైన శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టకపోవడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఒక దశలో సిఆర్డిఏ చట్టం ద్వారా అమరావతిని రాజధాని అన్న మాట ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అలాగే ఒక విధానం ద్వారా ల్యాండ్ పూలింగ్ చేసి నిర్మించాలనుకున్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. దీన్ని నిర్మించడానికి లక్షల కోట్లు కుమ్మరించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లోనే సమస్త అభివృద్ధిని కేంద్రీకరించి మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారనే విమర్శ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులను ప్రతిపాదించారు. ఈ విధానం వికేంద్రీకరణ లక్ష్యంతో ముందుకొచ్చింది. ఒకే నగరంలో అధికార కేంద్రీకరణ తగ్గించాలనే ఉద్దేశం దీనిలో ఉంది. ఇందువల్ల నిధులు, ఉద్యోగాలు, పరిశ్రమలు, అధికారాలు వికేంద్రీకరించే అవకాశం ఉంటుంది. కానీ అమరావతిపై ఉన్న భ్రమల కారణంగా భూములు ఇచ్చిన రైతులు కోర్టులను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని ఆదేశించింది. రాజధాని లేని దయనీయ పరిస్థితి ఉన్నందున విధి లేక కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ తీర్పు న్యాయ వ్యవస్థ పరిమితులపై కొన్ని ప్రశ్నలను కూడా లేవనెత్తింది. ఎందుకంటే రాజధానిని నిర్ణయించేది ఒక పాలసీ అయితే దాన్ని ఎప్పుడైనా మార్చవచ్చా? కోర్టులు ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించగలవా? వంటి ప్రశ్నలు రాజ్యాంగంలోని ఈ విషయంలో ఉన్న ఖాళీని గుర్తించేలా చేశాయి. నిజానికి ఇది ఒక సంక్షోభం. కోర్టులు ప్రభుత్వం ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పజాలవు. కోర్టులు ప్రభుత్వం తీసుకున్న పాలసీల్ని, నిర్ణయాల్ని, చట్టాలని అమలయ్యేలా మాత్రమే చూడాలి అనేది ఆయనకు సంబంధించిన వర్షంగా అక్కడ కనపడుతుంది. ఏదో కారణంగా విశాఖపట్నం రాజధానిగా వద్దనుకున్నారు. విశాఖ కాకపోతే మావిగన్ పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్ రాజధాని ప్రాంతం అయితే బాగుంటుందన్నది చాలా మంచి ప్రతిపాదన. మచిలీపట్నం వద్ద జగన్ ప్రభుత్వం నౌకాశ్రయ నిర్మాణం చేపట్టింది. పోర్ట్ నిర్మాణం చేపట్టింది. మచిలీపట్నం విజయవాడ గుంటూరు మధ్య 6 వరుసల జాతీయ రహదారులున్నాయి. విజయవాడ శివారులో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అమరావతిలో పెట్టే 10% ఖర్చుతోటే ఇక్కడ రాజధాని సాధ్యం అవుతుందని చెబుతుంటే వినే వాళ్ళెవరు? పారదర్శకత లేదు రాజధాని విషయంలో అనేది మరొక పాయింట్ ఆయన చెప్తున్నారు. తెలుగు ప్రజలందరికీ ఇది చారిత్రక రోజని టీడీపీ మంత్రులు సంతోషపడుతున్నారు. ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుందని, కృష్ణానది తీరంలో అమరావతి నిర్మించాలనేది ఏపీ ప్రభుత్వ నిర్ణయమని, ఐకానిక్ వరల్డ్ క్లాస్ రాజధానిగా నిర్మాణం జరుగుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. బానే ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే పార్లమెంట్లో చట్టం అవసరం ఎందుకు వచ్చింది? పైగా ఇంతటి భారీ వ్యయాలపై
పారదర్శకత లోపంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమని చెప్పడం, ఆ నిధులు మూలాలు స్పష్టంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది రాజ్యాంగబద్ధ విశ్లేషణ. ప్రాంతాల వారీగా, కులాల వారీగా రాజధాని నిర్మాణానికి ప్రతిబంధకాలు గమనించక తప్పదు. మౌలిక సదుపాయాలకు గాను 1,00,000 ఎకరాలకు ఎకరానికి 2 కోట్ల చొప్పున 2 లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతున్నది. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనేది వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. రాజధాని విషయం రాష్ట్ర పరిధిలోనిది అంటూ పార్లమెంట్లో బిల్లు ఎలా పెడతారు? రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది అంటూ ఆ బిల్లుని పార్లమెంట్లో ఎలా పెడతారు అన్నది ఆయన ప్రశ్న చాలా కీలకమైనది. అలాగే సచివాలయానికి 52 లక్షల చదరపు అడుగుల స్థలం కావాలనడం ఆశ్చర్యం కలిగించే మరొక అంశం. తెలంగాణలో కొత్త సచివాలయానికి 600 కోట్ల రూపాయలు ఎక్కువే అనే విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు కావాలి అనే అనేక ప్రశ్నలు, గందరగోళాలు, కుంభకోణాల గండాలను దాటి 12 సంవత్సరాల తర్వాత అయినా ఒక స్థిరమైన రాజధాని వస్తుందా అనే ఒక ప్రశ్న ఆయన రైజ్ చేశారు. ఆయన ఈ ఆర్టికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తిట్టింది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన విమర్శ చేసింది ఎక్కడుంది? ఈ మొత్తం ప్రక్రియ ఆయన నల్సార్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్గా ఉన్నారు. ఇప్పటికి కూడా మహేంద్ర లా యూనివర్సిటీకి సంబంధించిన అడ్వైజర్గా ఉన్నారు. న్యాయ రంగంలో విశేషమైన అనుభవం ఉన్న వ్యక్తిగా ఉన్నారు. ఆయన ప్రొఫెసర్గా గడిచిన 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. అనేక కీలకమైన అంశాలపైన లీగల్గా ఉండే హడిల్స్ ఏంటి, లీగల్గా ఉండే వెసులుబాట్లు ఏంటి అనే అంశాలపైన ప్రజలకు తన వివరణలు ఇస్తూ వస్తున్నారు. అంతేకాదు భారత ప్రభుత్వ సమాచార కమిషనర్గా పనిచేశారు. చాలా గౌరవం ఉన్న వ్యక్తి. అటువంటి ఒక వ్యక్తి రాజధానికి సంబంధించిన అంశం పైన రాజ్యాంగ పరంగా ఉన్న ఇబ్బందులు ఏంటి, రాజ్యాంగ పరంగా ఉన్న ల్యాబ్స్ ఏంటి, శాసన మండలిలో పెట్టకపోవడం ఏంటి, పార్లమెంటుకు తీసుకురావాల్సిన అవసరం ఏంటి, దాంతోపాటు నిర్మాణాలకు సంబంధించి అంత అవసరం ఏంటి, ఎన్ని లక్షల కోట్లు కావాలి, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదన ప్రాక్టికల్గా ఉంది, ఇది సరైన ప్రతిపాదన అని ఒక మాట అంటే ఎగబడిపోతారా? అటాక్ చేసేస్తారా? మీరు ఏదంటే అది నమ్మి మీరు ఏది చెప్తే దాన్ని ప్రచారం చేయాలా? మాడభూషి శ్రీధర్కి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అఫిలియేషన్ లేదు. ఇప్పటికీ ఆయన ఒక న్యూట్రల్ పర్సన్గా ఉన్నారు. లా సంబంధించిన నిపుణుడిగా ఉన్నారు. సో సమాజాన్ని గమనిస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చట్టాలకు సంబంధించి అనేక సందర్భాల్లో తన విశ్లేషణలు ఇస్తూ ఉన్నారు. అటువంటి ఒక వ్యక్తి అమరావతికి సంబంధించి, రాజధానికి సంబంధించిన అంశంపైన ఇంత పెద్ద చర్చ జరుగుతున్న సందర్భంగా, పార్లమెంట్లో బిల్లు, పార్లమెంట్లో ఆమోదం ఇవన్నీ జరుగుతున్న సందర్భంగా తన అభిప్రాయాన్ని పత్రికల ద్వారా ఒక ఆర్టికల్ రూపంలో వ్యక్తం చేస్తే గౌరవించండి. ఆ అభిప్రాయం పైన మీకు భిన్నాభిప్రాయం ఉండొచ్చు, మీకు నచ్చకపోవచ్చు, మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కానీ అటాక్ చేసేది ఎక్కడిది? అటాక్ చేయాల్సిన అవసరం ఏంటి? గుట్టుగా మేము ఒక తప్పు చేస్తున్నాం, దాని గురించి ఎవరైనా చెప్తే మీకు కోపం వస్తుంది. గుట్టుగా మేము తప్పు చేస్తున్నాం, గుట్టుగా మేము ఇక్కడ ఏదో చేసేస్తున్నాం, మనం చేసేస్తున్నాం ఇక్కడ అని ప్రపంచాన్ని అందరికీ చెప్పేస్తున్నారు, గట్టిగా అరిచేస్తున్నాడు కాబట్టి ఆయన పైన అటాక్ చేద్దాం అన్నట్లుగా మీ బిహేవియర్ ఉంది. సో ఇటువంటి విఘ్నుల మాటలు, ఇటువంటి ప్రముఖుల మాటలు, ఇటువంటి ఎక్స్పర్ట్స్ మాటలు కనీసం వినే ప్రయత్నం చేయకపోతే ప్రభుత్వం ఆహా ఓహో అంతా బాగుంది అనే వాళ్ళ మాటలు మాత్రమే వింటామంటే ఆ తర్వాత నష్టం, ఆ తర్వాత నీళ్లు మీ చాప కిందకే వస్తాయి.